బాపట్ల జిల్లాలో పరుచూరు మండలం పెద్దజాగర్లమూడి గ్రామంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మనసా నాగేశ్వరరావు అనే వ్యక్తి తక్కువ వడ్డీకే బంగారం తాకట్టు పెట్టుకుంటానని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారి దగ్గర బంగారం తాకట్టు పెట్టుకుని బంగారం సుమారు 5 కోట్లకు అమ్ముకొని తన పిల్లలను విదేశాలకు పంపి చదివిస్తున్నారని బాధితులు తెలిపారు. తమ ఊరి నుండి పారిపోయాడని తెలియగా అక్కడ ఉన్నటువంటి నాగేశ్వరరావు భార్యను అడగ్గా ఆమె అక్కడికి వెళ్ళిన ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన మహిళలకు నీచమైన భాషతో దూషించిందని ఆరోపించారు. ఈ విషయమే అక్కడ ఉన్న సీఐని కలువగా వారితో కుమ్మక్కై కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్పీ బాపట్ల డీఎస్పీతో విచారణ జరిపించాలని, బాధితులు తగు న్యాయం చేయాలని కోరారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం పెద్దజాగర్లమూడి అనే గ్రామంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మనసా నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి మరి ముఖ్యంగా మాలామాదిగా మహిళల దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టుకుని తక్కువ వడ్డీకి మీకు బంగారం పెట్టుకుంటామని చెప్పి తక్కువ వడ్డీ అని చెప్పగానే వీళ్ళు నమ్మి వీళ్ళ దగ్గర ఉన్న బంగారం మొత్తం అతని దగ్గర పెట్టడం జరిగింది. పచ్చూరు మండలమే కాకుండా ఇంకోల మండలము, కారంచోడు మండలం వాళ్ళు కూడా వందలాది మంది పేదవాళ్ళు ఆయన బంగారం తాకట్టు పెట్టారు. బంగారం మొత్తం తీసుకుని ఊరోలు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు వెళ్ళి పెద్దజాగర్లమూడి వారు వెళ్ళి వాళ్ళ భార్యను అడిగితే వాళ్ళ భార్య మాదిగలంజలారా మాలలంజలారా అనే కులం పేరుతో దూషించి ద్వేషించడం జరిగింది. ఈ విషయాన్ని జూలై 13వ తారీఖున గౌరవ జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం. సిఐ గారు కూడా అతనితో కుమ్మక్కై, ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతనితో కుమ్మక్కై, వాళ్ళ భార్యతో కుమ్మక్కై వాళ్ళతో సీక్రెట్గా మాట్లాడాడు. కాబట్టి మాకు న్యాయం జరగదు. మరోసారి ఎస్పీ గారిని కలవడానికి వచ్చాం. మేము ఏమడుగుతున్నామంటే బాపట్ల డిఎస్పీ గారికి విచారణాధికారిగా ఆయన నియమించమని అడుగుతున్నాం. పర్చూరు సిఐ గారి మీద మాకు నమ్మకం లేదు. బాపట్ల డిఎస్పీ గారి ద్వారా విచారించి దళిత బాధిత కుటుంబాలకి అన్ని కులాల వారు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ సుమారుగా 5 కోట్ల రూపాయల బంగారాన్ని అతని దగ్గర పెడితే అతని పిల్లల చదువు కోసం అమెరికా, ఆస్ట్రేలియా వాళ్ళ పిల్లలు చదివించుకుంటా ఈ బంగారం మొత్తం అమ్ముకుని ఆ పిల్లలకు పంపించారని తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బాపట్ల డిఎస్పీ గారి చేత విచారణ జరిపించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం.